యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు యువనేత ఏపీ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని అమలు చేస్తూ రేపు డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. రైట్, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగానే బంగారుపాళ్యంలో రేపు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు నారా లోకేష్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి. శంకరి, ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా మొట్టమొదటగా మైలురాయి 100 కిలోమీటర్లు సృష్టించారో ఆ ప్రాంతం వద్ద ఈవేళ ఆయన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. గతంలో మనము ఏదైతే పాదయాత్ర సందర్భంగా చూసామో బంగారుపాళ్యం మండలంలో కేంద్రంలోకి వచ్చినటువంటి వెంటనే కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకుని బంగారుపాళ్యంలో నానా బీభత్సం చేసి టీడీపీ శ్రేణులకు అదేవిధంగా పోలీసులకు ఒక యుద్ధ వాతావరణం అనేది క్రియేట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతము మనము ఏదైతే ఇక్కడ బంగారుపాళ్యం లొకేషన్ ఉన్నామో ఆ లొకేషన్ పాయింట్లోకి పాదయాత్ర వచ్చినటువంటి సందర్భంగా పోలీసులు ఇక్కడ మైకులు లాక్కున్నారు. అదేవిధంగా ఏదైతే ఆయన ప్రచార వాహనాలకు సంబంధించిన రథాలు ఉన్నాయో మైక్ సెట్ అన్నిటిని కూడా లాగేసుకుని ఇక్కడ నానా బీభత్సము సృష్టించినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. దాంతో టీడీపీ శ్రేణులు పైన పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసినటువంటి పరిస్థితి. మైక్ అన్నిటి కూడా లాక్కున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి ఆ భవనంపైకి ఎక్కి ఒక మైక్ ద్వారా గాంధీ మహాత్ముని ఏ విధంగా అయితే ఆయన ట్వీట్ చేస్తారో ఆ హోదాలో ఆ రోజు మైక్ తీసుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఎవరైతే పోలీసులు అడ్డుకుని ఆయన్ని ఇబ్బందులకు గురి చేశారో అదే పోలీసులు ఈవేళ ఆయనకు సెక్యూరిటీగా ఉండి ఈవేళ ఈ కార్యక్రమానికి రాబోతున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. మరి ఆ రోజు ఇక్కడ బంగారుపాళ్యంలోకి అంటే 27వ తేదీ జనవరి 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర కుప్పము పొలమనేరు 2 నియోజకవర్గాలను దాటుకుని 7వ తేదీ రాత్రి ముగిలిఘాట్లోకి చేరుకుంది. ముగిలిఘాట్లో 8వ తేదీ ఉదయం ప్రారంభమైనటువంటి లోకేష్ పాదయాత్ర బంగారుపాళ్యంలోకి చేరుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ పోలీసులు కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తర్వాత కొనసాగించి నానా ఇబ్బందులకు గురిచేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి మైలురాయిని ఇక్కడ ఏర్పాటు చేశారు. డయాలసిస్ కేంద్రాన్ని ఆయన రేపు ప్రారంభించబోతున్నారు. మరి ఆ రోజు ఏం జరిగింది, అదేవిధంగా ఇక్కడ కొంతమంది బాధితులు అంటే పోలీసులు నానా ఇబ్బందులకు గురిచేసి వాళ్ళపైన హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినటువంటి సందర్భం. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈవేళ ఆయన మంత్రి హోదాలో ఇక్కడ ఏదైతే లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను మొట్టమొదటి హామీని ఆయన నిలబెట్టుకుంటున్నారు. ప్రారంభోత్సవానికి వస్తున్నారు. మరి ఆ రోజుటికి ఈ రోజుటికి ఎలాంటి సిచ్యువేషను ఇక్కడ నెలకొన్నది అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి ఈరోజు మీరు ఎట్లా అనిపిస్తుంది, ఆ రోజు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ రోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కనీసం మాకు స్టూల్ కూడా ఇవ్వలేదు. స్టూల్ కూడా పెట్టుకుని మా లోకేష్ గారి దగ్గరికి ఈ పొద్దు అదే పోలీసు వాళ్ళు అన్న రండి 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 నన్ను ఆ రోజు మమ్మల్ని అంతా హింస చేశారు. మమ్మల్ని కొట్టేదానికి వచ్చిన లాఠీ చార్జ్ చేశారు. కానీ మేమంతా అప్పుడు భయపడలా, మేము ఉండి ధైర్యంగా ఉండి చేసినాం. ఆ రోజు ఆయన మాకు హామీ ఇచ్చేసిపోయినాడు. డయాలసిస్ 100 కిలోమీటర్లు అయింది కాబట్టి డయాలసిస్ సెంటర్, ఆ డయాలసిస్ సెంటర్ ఇప్పుడు రేపు ఓపెన్ చేస్తారనే కొద్దికి మా చుట్టుపక్కల మా కాన్స్టిట్యున్సీ ప్రజలంతా చాలా సంతోషంగా ఎగతా ఉన్నారు. ఎప్పుడు వస్తారు మన లోకేష్ బాబు ఎప్పుడు వస్తారని చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ఇదే ఎదురుగా చూడు, ఇక్కడంతా మమ్మల్ని అంతా క్లోజ్ చేసి ఇచ్చేస్తే కూడా ఎదురుగా బిల్డింగ్ పైన ఎక్కించి మేము ఆ రోజు మా లోకేష్ బాబు గారిని మాట్లాడించినాము. అదే ఆయనకు ఇప్పుడు నాకు బంగారుపాళ్యం అంటే స్టేట్లు ఎక్కడైనా పోనీ మా బంగారుపాళ్యంలో వచ్చిన రండి అని చెప్పి మాట్లాడు. అదే ఆయన యువలలో పాదయాత్ర ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి కుప్పంలో చేసినా కూడా హైలైట్ ఇచ్చేది మన బంగారుపాళ్యం నుంచి. ఈ బంగారుపాళ్యం హైలైట్ అయింది కాబట్టి త్రూఅవుట్ స్టేట్ అంతా బాగా హైలైట్ అయ్యి బాగా సక్సెస్ అయింది. ఆయన చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది, దానికి అందరికీ మన సంతోషం. ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ
ధన్యవాదాలు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరగబోతుంది? అంటే ఆ రోజు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి పోలీసులు మీ పైన కేసులు పెట్టినటువంటి ఆ పోలీసులు ఈవేళ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఎందుకు ఆ రోజు అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు? ఫిబ్రవరి 2వ తేదీ నైట్ వచ్చి ముగిల్లో స్టే చేశారు సార్ లోకేష్ సారు. ఫిబ్రవరి 2వ తేదీ నైట్, 3వ తేదీ మార్నింగ్ ఉప్పెన్ లాగా ఈ జనాలు తెలుగుదేశం కార్యకర్తలను చూసి పోలీసు వాళ్ళంతా గవర్నమెంట్ నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నించింది. ఇక్కడ లోకేష్ గారు ఇక్కడ బంగారుపాలెం చేరుకుంటానే ఈ గాడి సర్కిల్లోకి వస్తానే సార్ని అసలు ఈ మీటింగ్ మాట్లాడకూడదు అనేసి మా బండ్లు సీజ్ చేసి ఏం చేసినా కూడా ఇక్కడ మా యువకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లోకేష్ గారిని బ్రహ్మరథం పెట్టి అదే బిల్డింగ్ పైకి ఎక్కించి సార్ని మళ్ళా మాట్లాడించి పంపించారు. ఈ రోజు సార్ ఆ రోజు ప్రమాణం చేసి వెళ్ళారు డయాలసిస్ సెంటర్ ఇస్తానని చెప్పేసి. ఈ రోజు ఆ డయాలసిస్ సెంటర్ ఇచ్చి సారు 2 ఇస్తానని చెప్పిన మిషన్స్ 5 మిషన్లు ఇచ్చి సారు ఈ రోజు పరంబోత్సవానికి వస్తున్నారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది సార్ చేసిందానికి. చెప్పండి, ఏంటి ఆ రోజు ఈ రోజు తేడా ఏంటి? ఫిబ్రవరి 3వ తేదీ రోజు నారా లోకేష్ గారు మా బంగారుపాలెంకి వచ్చినప్పుడు శాంతియుతంగా మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే ఆనాడున్న పోలీసు వాళ్ళు గత ప్రభుత్వానికి తలొగ్గి నారా లోకేష్ పైన ఇక్కడే అడ్డుకోవాలని, ఇదే కార్నర్లో మీటింగ్ పెట్టకూడదు, ఈ నాడులో నడవకూడదని అడ్డుపడినప్పుడు కార్యకర్తలందరూ మేము పాదయాత్ర శాంతియుతంగా చేస్తామంటే కూడా పోలీసు వాళ్ళు కావాల్సికన్నా మా పైన దూరి మా పైన లాఠీ చార్జీలు చేసి మా పైన 307 మా పైన మా అధ్యక్షుల పైన 307 కేసులు కట్టినారు. మేము శాంతియుతంగా ఉంటే కూడా ఆ కాలంలో మా పైన 307 కేసులు కట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసినప్పుడు అప్పుడు లోకేష్ గారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేమందరూ లోకేష్ గారిని ఇక్కడే మీ ఎదురుగా చూస్తున్న మిద్దెపైకి తీసుకెళ్లి సేఫ్టీగా ఉంచుకుని దాని తర్వాత తీసుకొచ్చి మేము పాదయాత్రని పంపించిన రోజులవి. అలాంటి దౌర్భాగ్యమైన రోజుల్ని తలుచుకుంటే మాకు ఈరోజు చాలా బాధగా ఉంది. అంత కష్టకాలంలో కూడా ఈ బంగారుపాలెంకి లోకేష్ గారు ఈ ప్రాంతం అసలు ఏం కావాలని అడిగితే మాకు ఇక్కడ కష్టంగా ఉన్న ఒక డయాలసిస్ సెంటర్ కావాలని మేము అడిగితేనే తక్షణమే ఆ రోజు 100 రోజుల లోపల ఓపెన్ చేస్తానని చెప్పి తను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 100 రోజులలో తన డయాలసిస్ ఓపెన్ చేయడానికి రేపు వస్తున్నారు. కాబట్టి ఇది మా బంగారుపాలెం ప్రజలందరి సంతోషకరమైన వార్త. వాళ్ళు ఎన్ని మా పైన కేసులు పెట్టినా ఏమి చేసినా అదే వాళ్ళు ఈరోజు మా కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు వస్తున్నారంటే ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధైర్యానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నాం సార్. చెప్పండి, ఆ రోజు మీరు మండల అధ్యక్షుడుగా మీ పైన హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? ఆ రోజు అంటే లోకేష్ యువకులం పాదయాత్ర ఫిబ్రవరి 3వ తేదీ ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా హైలైట్ అయిన పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ మొత్తం కూడా కొనసాగించారు పోలీసులు. అడ్డుకొని బీభత్సం చేసి మైకులు లాగేసుకుని వాహనాలు ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారు. మరి ఆనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితి ఏంటంటారు? ఆ రోజు లోకేష్ బాబు పాదయాత్ర రోజు భయపడిపోయారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో భయపడి పోలీసులు అండగా పెట్టుకొని దీన్ని ఎట్లన్నా స్టాప్ చేసేయాలా, ఇది ఇట్లా కానీ కంటిన్యూ అయిపోతే విధంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఏంది ఇది తండోలుగా వస్తున్నారు. బంగారుపాలెంలో కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు. నాకు తెలిసి అప్పటికే వాళ్ళు మధ్యాహ్నానికే దగ్గర 10-15 వేల మంది చేరిపోయారు. సాయంత్రం లోకేష్ ప్రోగ్రాం బంగారుపాలెం ఈ కోడల్లో ఇక్కడికి వస్తారంటే దీన్ని ఎట్లయినా స్టాప్ చేసేయాలా, స్టాప్ చేయకపోతే బాగుండదని పోలీసులు అండగా పెట్టుకొని ఏమేమో చేశారు. ఆ రోజు జరిగిన చూసుకుంటే ఎంత భయాందోళన చేశారంటే కొన్ని వందల మందిని పోలీసులు తీసుకొని వచ్చారు. ఫైర్ చేయాలనేసి ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు. ఏంది ఎస్పీ ఫైర్ ఆర్డర్ రిలీజ్ చేయమంటా ఉన్నారు. మేము ఇక్కడ చేయలేము, ఈ జనం చూస్తే మమ్మల్ని ఇట్లా అంటారు అనేసి ఎట్లా నానా విధాలుగా భయపెట్టినారు. లోకేష్ బాబు పాపం ఒక స్టూల్ ఇవ్వండి నేను మాట్లాడతాను, అందరూ వెళ్ళిపోతారు ఇక్కడ నుండి, అసలు ఇక్కడ ఏముండదంటే నీకు స్టూల్ ఇచ్చే లేదంటారు. ఏమి లేకపోతే నేషనల్ ఫ్లాగ్ పట్టుకున్నాడు. ఆ రోజు నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని మాకు ఇంత స్వాతంత్రం లేదా, ఏమి మాట్లాడకూడదు అన్నాడు. అసలు మేమందరూ కష్టపడుతున్నాం. ఇంత కష్టపడి ఏమీ లేని దానికి ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారు? జనాలతో వస్తున్నారు. ఆయన పైన అభిమానం, ఆ రోజు లోకేష్ బాబు పైన ఉండే అభిమానానికి వేలాది మంది వచ్చినారు. దానికి ఏమో ఇది చేయాలా, దాన్ని భగ్నం చేసేయాలా, ఈ బంగారుపాలెంలో యువగలను స్టాప్ చేసేయాలనేసి వాళ్ళ ఐడియా అండి. అది జరగలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఏం చేశారంటే జనాల్లో అతనికి అండగా నిలబడుకున్నారు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి లాగుతూ ఉంటే అది అతని దగ్గరికి పోకుండా ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త అండగా నిలబడుకొని లోకేష్ బాబుని రక్షించుకున్నారు. అప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మిద్దెపైకి పోయేసి అక్కడ నుండి లోకేష్ బాబు మాట్లాడారు. లోకేష్ బాబు మాట్లాడితే అక్కడికి ఆ మిద్దె ప్రైవేట్ది తీసుకురావాలంటున్నారు. అక్కడ నేను మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటే నా పైన A1 పెట్టినారు. ఏమి నా కేసు అంటే పోలీసుల పైన మేము మర్డర్ అటాక్ అంట. పోలీసుల పైన అటాక్ చేసేంత స్థితిలో మేము ఉన్నామా? పోలీసుల పైన ఎవడన్నా చేస్తాడా? ఇట్లాంటి కేసులు నేను A1, లోకేష్ బాబు A3 ఇట్లాంటి పెట్టేదానికి అందుకోసమే ఆ రోజు వచ్చిన నినాదం
సైకిల్ రావాలి, సైకిల్ పోవాలనేసి. ఈరోజు సైకిల్ పోయాడు, సైకిల్ వచ్చింది. ఇది శంకరి, మొత్తానికి ఏదైతే ఫిబ్రవరి 2027 ఫిబ్రవరి 3వ తేదీ ఇక్కడ బంగారుపాలెంలో చోటు చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ లోకేష్ పాదయాత్ర సందర్భంగా సంచలనం సృష్టించింది. అదే ఇక్కడ బంగారుపాలెంలో ఆ రోజు 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి సందర్భంగా ఇక్కడ ఒక మైలురాయిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానిచ్చినటువంటి హామీని 100 రోజులు కూడా పూర్తి కాకముందే ఇవాళ సెంటర్ను పూర్తి చేసి రేపు ప్రారంభోత్సవానికి నారా లోకేష్ ఇవాళ రాత్రికి ఇక్కడ చేరుకుని రేపు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ఆ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన ఇవాళ టీడీపీ శ్రేణులు కూడా చాలా వరకు ఆనాడు చాలా ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా ఈవేళ ప్రభుత్వం అధికారంలోకి రావడము, నారా లోకేష్ మంత్రి హోదాలో వచ్చే దాన్ని ప్రారంభించడం పట్ల చాలా హర్షాన్ని, సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము.